అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం ఏదైనా ఒక కష్టం వచ్చినప్పుడు, ఒక సమస్య వచ్చినప్పుడు, వైదిక జాతకం ప్రకారంగా మనకున్న దోషం ఏంటి అని వైదిక పరిహారం చేసుకుంటూ ఉంటాం. అయితే చాలామంది ఏం చేస్తారంటే, వైద్యం చేయించుకుంటే తగ్గిపోయింది కదా! ఇంకా వైదిక ప పరిహారం ఎందుకు అనుకుంటూ ఉంటారు. అయితే మనకు ఒక రోగం ఎందుకొచ్చింది? అంటే మన కర్మలో ఏదో సమస్య ఉంది. మనం ఏదో పాపం చేసాం. ఆ పాపానికి ప్రతిఫలంగా మనకి ఈ రోగం వచ్చింది. ఇప్పుడు వైద్యం చేస్తే ఆ రోగం తగ్గిపోయింది. కానీ ఆ కర్మ పరిహారం అయితే అవ్వలేదు కదా! అంచేత కర్మ పరిహారం పూర్తయినప్పుడే అది స్థిరంగా ఉంటుంది. ఒక సంతానం కలగలేదు. సంతానం కలగలేదంటే కర్మ పరిపక్వం ద్వారా ఆ సంతాన దోషాలన్నీ పోయి సంతానం కలగచ్చు. లేదు మనం ఏదో టెక్నిక్ ద్వారా వెళ్తే టెక్నిక్ ద్వారా మనకు పుట్టొచ్చు. కానీ టెక్నిక్ ద్వారా పుట్టిన కర్మ అయితే ఇంకా ఉండిపోయింది కదా! అంచేత కర్మ పరిపూర్ణం చేసుకోవడం అనేది ప్రతి ఒక్కడికి అవసరం. అందువలన మనకి వేరే దారిలో దానికి సంబంధించిన ఫలం దొరికినప్పటికీ కూడా కర్మ పరిపూర్ణత మాత్రం మనకి చాలా చాలా అవసరం. ఇందుకే మనం ఖచ్చితంగా గ్రహదోష శాంతులను కానీ ఇటువంటివి చేసుకుంటూ ఉండాలి. ఇటువంటివి చేసుకుంటే మనకి సమస్య ఉండదు. అయితే మరి వైద్యం అక్కర్లేదా అంటే అసలు వైద్యం లేకుండా కూడా తగ్గుతాయి. నిజంగా మనం నమ్మినట్లయితే ఈ మంత్రం కంటే గొప్పదైతే ఇంకేదీ లేదు. వేదమంత్రం కంటే గొప్పమైంది బలమైనది ఇంకేదీ లేదు. అందువలన ఆ వేదమంత్రం ద్వారా నిజంగా కర్మ గనక మనం పరిపూర్ణం చేసుకోగలిగినట్లయితే ప్రతి దానికి సొల్యూషన్ ఉంది. ప్రతి దానికి సంతానం కలగడానికి ఉన్నాయి, పుత్ర సంతానం కలగడానికి ఉన్నాయి, వివాహం అవ్వడానికి ఉన్నాయి, ఉద్యోగం, వ్యాపారం, దేనికైనా సరే ప్రతి దానికి వైదిక పరమైన పరిహారక మంత్రాలు ఉన్నాయి, తంత్రాలు ఉన్నాయి, ప్రక్రియలు ఉన్నాయి. అవి చేసుకుంటే మనకు గ్యారంటీగా వస్తుంది. ఇప్పుడు ఒక రోగం ఉంది, ఆ రోగానికి మంత్రం ద్వారా తగ్గుతుందా? మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అని ఎవడో అంటూ ఉంటాడు. ఇది చాలా తప్పుడు మాట. అది మంత్రాలకు చింతకాయలు కూడా రాలుతాయి కరెక్ట్గా మనం చేస్తే. అంచేత ఆ నమ్మకం మన దగ్గర ఉండాలి. ఆ నమ్మకం మన దగ్గర లేనప్పుడు ఏం చేసినా ఉపయోగం లేదు. ఆ నమ్మకం మనకి దేవుడి మీద లేదు, వాడెవడో మనిషి మీద ఉంది. మనిషిని నమ్ముతున్నాం, వాడు ఏదో వైద్యం చేసి ఏదో రక్షణ చేస్తారని. అదే మనం దైవాన్ని ఎందుకు నమ్మలేకపోతున్నాం? నిజంగా దైవాన్ని నమ్మితే జరగదా? అంటే ఎన్ని చరాచర సృష్టిలో ఎన్ని జీవరాశులకి ఎన్ని రోగాలు రావట్లేదు, ఎన్ని పోవట్లేదు. మరి మనిషికే సమస్యలు వస్తున్నాయి. మనిషికే విచక్షణ ఎక్కువ అవడంతో ఆ విచక్షణలో దైవాన్ని నుంచి దూరం అయిపోయేంతటి అతి విచక్షణ వచ్చిందనమాట. దానివల్ల మనం దెబ్బతింటున్నాం. అందువల్ల పరిహారం చేసుకోవడం చాలా ముఖ్యం. ఇంకా మంత్రాల్లో 3 రకాలు, మంత్ర ధ్యానంలో 3 రకాలు. ఒకటేంటంటే పారాయణం అంటే ఇలా పైకి చెప్పడం మంత్రం. రెండోది ఉపాంశు అంటే కొద్దిగా పైకి కొద్దిగా లోపలికి, అంటే కొద్దిగా గొణుగుతూ పెదాలు కదిలిస్తూ మనసులో కూడా చెప్పడం. మూడోది మనస్సులో చేయడం. ఇక్కడ మనస్సులో చేయడం అంటే పూర్తిగా మానసికంగా ఉంది. ఇక్కడ మనస వాచ కర్మణ అని 3 ఇంద్రియాలు మనకి 3 రకాలుగా చేయాలన్నమాట. మనస్సులో చేసుకుంటే మనస్సు ఉంటుంది. ఇక ఎప్పుడైతే మనస్సు ఉందో వాచా కర్మణ దానంతట అదే ఉన్నట్లే. అంటే మనస్సులోకి మనం పెదాలు కలపకుండా కళ్ళు మూసుకొని మనస్సులోకి చేస్తున్న మంత్రం ఏదైతే ఉందో అది మనస వాచ కర్మణ 3 రకాల పనిచేస్తుంది. అందువలన 3 రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. అంటే ఉపాంశుగా అంటే పైకి చెప్తూ కొంత పైకి కొంత లోపలికి ఉండేలా గొణుగుతున్నట్లుగా చెప్పామనుకోండి, అక్కడ మనసు లేదు. వాచ కర్మణ 2 ఉన్నాయి. కర్మ ఉంది, వాక్కు ఉంది, మనసు లేదు. ఇక మూడోది పారాయణం అంటే పూర్తిగా పైకి చెప్పడమే. అక్కడ మనసు లేదు, వాక్కు లేదు, కర్మ మాత్రమే ఉందన్నమాట. అంచేత మనం పైకి చెప్పే మంత్రం జపం వలన ఒక వంతు ఫలితం వస్తుంది. ఉపాంశుగా చేస్తే అంటే కొద్దిగా చెప్తూ పైకి కొద్దిగా లోపలికి చెప్తూ ఉన్నట్లయితే 2 రెట్లు ఫలితం వస్తుంది. అదే పూర్తిగా మనస్సులోనే కనుక ధ్యానం చేసినట్లయితే 3 రెట్ల ఫలితం వస్తుంది. ఈ విధంగా ప్రతి మంత్రానికి పరిహారానికి విధానం కూడా ఉంది. అయితే ఈ పైకి చదవడం వల్ల ఏమవుతుందంటే ఆ చదివేవాడికి పాపాలు ఉండవు. అంటే ఇప్పుడు ఒకవేళ ఉచ్చారణ దోషాలు ఇలాంటివి ఏమైనా ఉంటే ఆ పైకి చదివేటప్పుడు వాడికి ఆ దోషాలు వర్తించవు. ఎందుకు వర్తించవు? అక్కడ మనసు లేదు, వాక్కు లేదు, కర్మ మాత్రమే ఉంది. అందువల్ల ఏమవుతుందంటే అది పైకి వచ్చేస్తుంది. కాబట్టి అది విన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో అందులో వేద పండితులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుక దాన్ని సవరించకపోతే, ఆ అపస్వరాలను కానీ అపశబ్దాలను కానీ వాళ్ళు సవరించకపోతే వాళ్ళ దగ్గర ఉండిపోతుంది. ఆ పాపం వాళ్ళ దగ్గర ఉండిపోతుంది. అంటే వాళ్ళు ఖచ్చితంగా ఆ అపశబ్దాన్ని సవరించాలి. నువ్వు అపశబ్దం చెప్పావు లేకపోతే అపస్వరం చెప్పావు అని సవరించాలి. సవరిస్తే అప్పుడు ఆ పాపం ఉండదు. సవరించకపోతే ఆ పాపం వాళ్ళ దగ్గర ఉండిపోతుంది. అంతేగాని చెప్పేవాడి దగ్గర ఉండదు. ఒకవేళ అలా చెప్పకుండా ఉంటే పాపం ఈ వ్యక్తికి ఉండదు, మళ్ళీ వాళ్ళకు ఉంటుంది. ఒకవేళ అలా చెప్తే పాపం చెప్పిన వాడికి వీడికి ఉండదు. ఆ చెప్పినప్పుడు వినలేదనుకోండి, అప్పుడు పాపం 2 పాపం వస్తుంది చెప్పేవాడికి. ఎందుకంటే తప్పు అని చెప్పిన తర్వాత కూడా నువ్వు చెప్తున్నావు కదా. అంచేత ఈ కర్మల్లో చాలా రకాలు ఉంటాయి. అందుకే చాలామంది ఏం చేస్తారు, నేను సొంతంగా చేసుకోవచ్చు ఉంటారు. ఎవరు సొంతంగా వాళ్ళు చేసుకుంటే ఇలాంటి దోషాలు ఉండొచ్చు. ఇలాంటి దోషాలను ఉండకుండా ఉండడం కోసమే త్రికాల సంధ్యావందనాలు చేస్తున్న బ్రాహ్మణుడి చేత చేయించుకుంటారు.
త్రికాల సంధ్యావందనాలు చేసే బ్రాహ్మణుడికి ఈ దోషాలు ఏమీ ఉండవు. ఎందుకంటే యదన్హాత్ కురితే పాపం తదన్హాత్ ప్రతిముచ్యతే, యద్రాత్యాత్ కురితే పాపం తద్రాత్యాత్ ప్రతిముచ్యతే అని సంధ్యావందనంలో చెప్పబడుతుంది. అంటే ఖచ్చితంగా ఏ పగలు చేసిన పాపం ఆ పగలైపోతుంది, ఏ రాత్రి చేసిన పాపం ఆ రాత్రి అయిపోతుంది. త్రికాల సంధ్యావందనాలు చేసే బ్రాహ్మణుడు ఏ పరిహారం చేయడానికైనా అర్హుడు. ఎందుకంటే విప్ర సదా శుచి, అగ్ని వలె విప్రుడు కూడా ఎప్పుడూ శుచిగానే ఉంటాడు. కాబట్టి ఆ శుచిగా ఉన్నవాడు ఉచ్చరించిన మంత్రం అంటే వైదిక మంత్రం ఏదైతే ఉందో అది కరెక్ట్ సక్రమంగా పనిచేస్తుంది అనమాట. అది అంచేత పరిహారం చాలా ముఖ్యం. మన దోష పరిహారం చేసుకునే ఏదైనా చేయాలి. ఎందుకని ఏదో ఒక క్రతువైనా, ఒక సత్యనావృతమైనా సరే, మనకి కర్మ పూర్తయిపోయింది కానీ వదిలేయకూడదు. ఒక సత్యనావృతమైనా సరే చేసుకుని, ఒక వ్రతమైనా సరే కర్మని పరిపూర్ణం చేసుకోవాలి. అది చేసుకున్నంత వరకు మనం వైద్యం ద్వారా తగ్గించుకున్నా, వేరే దారిలో మనం మన సమస్యను పోగొట్టుకున్నప్పటికీ కూడా ఆ సమస్యని ఇంకో రకంగా అయినా సరే అనుభవించాల్సిన అగత్యం మన దగ్గర ఉండిపోతుంది. ఎందుకంటే కర్మ ఉండిపోయింది కాబట్టి. సరే, ఇందులో ఆంతర్యం అర్థమైనట్లయితే గ్రహించండి. అలాగే ఇటువంటి వీడియోస్ అవి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. జై హింద్.